నిన్న అసెంబ్లీలో జరిగిన దాని మీద మరి అంబటి రాంబాబు గారు పాపం అమెరికా పోతున్నా నేను మా అమ్మాయి దగ్గరకని 3 రోజుల నాడు వెళ్ళినట్టున్నాడు. అక్కడి నుంచి మాట్లాడుతున్నాడో మరి ఇక్కడికే చచ్చాడో చెబుతున్నాడు కదా. ఆయన వాళ్ళ దాంట్లో చూసి అట్లా మాట్లాడటం తప్పు అంట. బాలకృష్ణ గారు అట్లా మాట్లాడాడు ఇట్లా మాట్లాడాడు అంటున్నాడు. ఎక్కడో ఉండి నువ్వు ఎంత ప్రేమ పొంగుకొచ్చిందా మీరు మాట్లాడినప్పుడు? చిరంజీవి తమ్ముడిని ఎంత ఎన్ని మాటలు మాట్లాడారు మీరు మాట్లాడినప్పుడు లేదు. బాలకృష్ణ గారు ఆయన మాజీ ముఖ్యమంత్రి అంటే మీకు కోపం వచ్చింది. అదే ఆయన అసలు గౌరవం లేదు, అది లేదు, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చెబుతాడు. అంబటి రాంబాబు అక్కడి నుంచే మాట్లాడుతున్నాడేమో, అమెరికా నుంచి మాట్లాడుతున్నాడు, మరి ఇక్కడికి ఇండియా చచ్చాడో తెలియదు. ఆయన వర్షన్ అది. అట్లా మాట్లాడకూడదు. ఎట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన బాలకృష్ణ ఎట్లా అని చెప్పి అంటున్నాడు. ఈయన చిరంజీవి మీద వీళ్ళకి బాగా ప్రేమ ఎక్కువైంది అనమాట. ఇవాళ కామినేని శ్రీనివాసరావు పేరు నాని గారు మాట్లాడతాడు. కామినేని శ్రీనివాసరావు గారి వయసు 80 ఏళ్ళు పైనంట. ఆయన నియోజకవర్గం నుంచి ఎప్పుడు మాట్లాడాలంట. మీకు సిగ్గుందరా బాబు? మీ నియోజకవర్గాల గురించి 5 ఏళ్ళలో ఏనాడన్నా మాట్లాడి చచ్చారా? ప్రజెంట్ ఇప్పుడు గెలిచిన వాళ్ళన్నా మాట్లాడుతున్నారా? 10 మంది అన్న వచ్చి ఇంకా పట్టుకొని ఇంకా ఆయన నియోజకవర్గం గురించి కైకలూరు నియోజకవర్గం గురించే మాట్లాడలేదంట. మీరు చేస్తున్నారు అక్కడ పనులు, ఓకే, మీరు వెళ్ళి చేస్తున్నారు, ఆయన మాట్లాడు, మీరు వెళ్ళి చేస్తున్నారా నియోజకవర్గం పనులు? మీరు మీ నియోజకవర్గాలు మర్చిపోయి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి దాసోహం, జగన్మోహన్ రెడ్డి సై అంటే సై, నై అంటే నై అంటానికి మీరు పూనుకొని చంద్రబాబుని తిడతాం, లోకేష్ అంటే లోకేష్ని, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్, ఎవరినైతే ఆయన టార్గెట్ చేస్తాడో వాళ్ళని తిట్టడమే మీ ధ్యేయంగా. పవన్ కళ్యాణ్ కూడా మీ చేత తిట్టించాడు. కొడాలి నాని నేను చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ నేను మీ చేత, ఎవరు కులమాల చేత వాళ్ళని తిట్టిస్తే పేసీ లేదని చెప్పేసి ఇంకా శృతి మించితే ఎస్సీల చేత రంగంలో దింపి ఇష్టం వచ్చినట్టు తిట్టించాడు. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు మీరు మర్యాదల సంగతి చెబుతారా? అసెంబ్లీలో అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు ఎన్ని వాడారు? మీ పట్ల ఏ మ్యాన్ హౌస్ని పెట్టుకొని భువనేశ్వర్ గారిని తిట్టారు మీరు. భువనేశ్వర్ గారిని అనేటప్పుడు మీరు ఏది తాగొచ్చారు ముందు? ఆ పేరు కూడా చెప్పండి, బ్రాండ్. బాలకృష్ణ గారిని ఇట్లా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన మాట్లాడాడు, ఆయన తాగొచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పి కోల్పోయారంట. ఆయన నిగ్రహం కోల్పోయి తాగొచ్చి ఇష్టం వచ్చినట్లు లేకపోతే మాట్లాడరంట అని ఈయన చెప్పటం. అట్లా అయితే మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు ఎన్నిసార్లు తాగొచ్చే మీరు అందరు కూర్చొని చంద్రబాబుని ముసలాడు, నువ్వు చచ్చిపో, నువ్వు బతకటం మీద కొడాలి నాని ఎన్నిసార్లు తాగొచ్చి మాట్లాడాడు? మరి అనిల్ యాదవ్ ఎన్నిసార్లు వచ్చి మాట్లాడాడు? మీరు ఎన్నిసార్లు తాగొచ్చి మాట్లాడారు? నువ్వు కానీ అంబటి రాంబాబు గారు తయ్యమంట వచ్చి సినిమా యాక్టర్ అంట, ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే నమస్కారం అంటే నమస్కారం అన్నట. మరి నమస్కారం అంటే కనీసం నమస్కారం పెడితే మొహం తిప్పుకున్నాడు మీ బాస్ జగన్మోహన్ రెడ్డి. అది మీకు గుర్తుందో లేదో? మీ చిరంజీవి గారు ఇవాళ వెనకేసుకొచ్చే మీ చిరంజీవి గారు వచ్చి నమస్కారం మాకు చూడండి అయ్యా అని ప్రాధేయపడి దేహి భిక్షాన్ దేహి అన్నట్టు ఆయన ముందు ప్రాధేయపడితే మొహం తిప్పుకున్నాడు. కనీసం నమస్కారం చేయలేదు. ఎంత టాడొచ్చి నా దగ్గర కూర్చున్నాడు. నా లెవెల్లో నేను ఇంద్రుడి తర్వాత నేనే ఇంద్రుడిని అమరావతిలో అనుకున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన వచ్చిన తర్వాత అది బాబుగా ఆయన డైలాగే, చిరంజీవి గారి డైలాగే. ఆయన వస్తేనే ఈ ఇంద్రుడి తర్వాత ఈయన ఒక లెక్క నాకే నమస్కారం చేస్తున్నాను. అవి మీరు అందరూ మర్చిపోయారేమో కానీ చిరంజీవి కూడా మర్చిపోయాడేమో. ఎందుకంటే రాజకీయవాది, అవకాశవాది చిరంజీవి. ఆయన అందరికీ తెలిసి వాళ్ళు చిరంజీవి ఏదో నా ఫ్యాన్స్ ఉండారు, నాకు బాగా సినిమాలు చూస్తున్నారు అనుకోబాకండి. అయ్యా నువ్వు అవకాశవాదివి, రాజకీయవాదివి కాబట్టే నువ్వు కాంగ్రెస్ కేంద్ర మంత్రిగా ఉండి కూడా వాళ్ళ మోడీని ఓటేసుకుంటున్నావు. నువ్వు అదే లేకపోతే నీ దాంట్లో నువ్వు కాంగ్రెస్ జై అంటే అమరావతికి జై అనాలి. మీరు అనలేదు అక్కడ. కాబట్టి వీళ్ళు అవకాశవాదులు, ఏదైనా అంతే, చిరంజీవి అయినా అంతే. కాబట్టి నన్నేం అనలా, నాకేం అమర్యాద జరగలేదని ఇవాళ చెబుతారు. ఎప్పుడో ఈశ్వరు ఇవాళ పాపం ఆయన పంపించి ఈయన వచ్చినట్టుండాడు. ఈశ్వరు కొట్టండి బాజాలు పెట్టండి అన్నావు కదా 11వ తారీఖు. మరి ఏవి పెట్టావా? నీ మాటలు, నీ పనులు, మీ వ్యవహారాలన్నీ ఇంతే ఉంటాయి. సాక్షి టీవీ నీళ్ళు ఉండే సాట బురద కూడా ఉండదని అందరికీ తెలుసు. ఇవాళ మీరు ఏదో ఒకటి పెట్టి దీని మీద డిస్కషన్ చేసే అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటారా? మీరు కాలం నాడు ఆడవాళ్ళని తిట్టారు, వేసేలు అన్నారు, ఈ రాజధానికి అయ్యేం చెప్పరు. ఎవడో కాల్పులు జరిగినాయి అంటే ఎన్ని ఏళ్ళ నాడు, 15 ఏళ్ళ నాడు జరిగింది, అది 20 ఏళ్ళ నాడు జరిగింది, అది చెప్పుకొస్తున్నాడు. ఇవాళ దగులుకొన్నాడు. సిగ్గు శారం రెండులే. ఇంతకన్నా దారుణాలు ఎక్కువే జరిగినాయి మీ హయాంలో. మీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ హత్య కేసులో కానీ, ఇంకో కేసు వాళ్ళ నాన్న కేసుల్లో కానీ ఇట్లాంటివి చాలా దారుణాలు జరిగినాయి. మరి పరిటాల రవీంద్ర ఇట్లాంటివి మీకు గుర్తుండవు. ఎప్పుడో కాల్పులు జరిగినాయంటే ఆ బాలకృష్ణ గారి ఇంట్లో అవి చెప్పుకొస్తున్నారు. ఆయన అన్నమాట తప్పే, ఆయన అలా అనకూడదు, పార్లమెంట్లో అట్లా వాడకూడదని తెలుసు, అనకూడదు, తప్పే అని ఖండించారు అందరూ. దాన్ని మీరింత ఒక డిస్కషన్ పెట్టి మీ డిబేట్ సాక్షి ఛానల్ వెళ్ళిపోద్ది. ఎప్పుడైనా మీరు ఏ డిబేట్ అయినా పెట్టండి,
దానికి మీరు సంజాయిషి చెప్పుకునే విధంగా డిబేట్లు పెడతారు. మీరు ఎప్పుడైనా అంతే, ఒక డిబేట్ పెట్టారు అంటే దాని మీద మీకు ఎన్ని కామెంట్స్ వస్తాయో ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పటికైనా సరే పేరు నాని కానీ వాళ్ళ కులాలు కొంపట పెడదాం మన చిరంజీవి అని వెనకేసుకొస్తున్నారు. మీరు ఆలోచించుకోండి. ఇందులో ఉంది ఎవరు, పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నాడు, ఆయనే మాట్లాడుతున్నా, మీకెందుకు అంతరంది, మీరిద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ అన్న మీద చెబితే ఆయన మాట్లాడాలి. ఏదన్నా ఉంటే అనబాకండి అండానో, లేకపోతే అప్పుడు తెలియలేదండానో ఏదో ఆయన చెప్పుకుంటాడు. దాన్ని మీరేంటి చెప్పేది? మీ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా సిగ్గు శరాలు లేకుండా ఈశ్వర్గాడు ఏమైపోతాడో కానీ వాడు చెప్పే మాట ఒక్కటి నిజం. జర్నలిస్టులు అనే పదానికే నువ్వు అక్కడివి, అదే ఎంత సీనియర్ జర్నలిస్టు కేఎస్ఆర్ ఆయన ఒకడు, మీరు కోల్పోయారు అర్హత. మీరు ఎప్పుడైతే అమరావతి రైతులను దగ్గరుండి వేసల రాజధాని వేసలని తిట్టించారో ఆ రోజే ఆయన అసలు ఆ జర్నలిస్ట్ అనే పదవికి అంత ముందు చెప్పుకున్న డబ్బుల కోసం చదువుతున్నాళ్లే, జగన్ ఇచ్చే డబ్బుల కోసం అనుకుంటా. నీ చేత నీకు పాపం సీనియర్ జర్నలిస్ట్ ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలో నీకు సుప్రీంకోర్టు దిసిపోయి బెయిల్ ఇప్పించాడు. మరి ఆయన ఈశ్వర్ కూడా ఇట్లాంటివి చెప్పి ఎప్పుడో నువ్వు కూడా పడతావు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరైనా ఎవరైనా సరే. అంత బాధ అనిపించినప్పుడు మరి ఎవరైనా ఒకటే మీకు జర్నలిస్టులకి వాళ్ళని అన్నప్పుడు ఎందుకు అనలేదు? ఒక ఆడగూతురు భువనేశ్వర్ గారిని అన్నప్పుడు మీరు ఎందుకు అనలే? ఈ డిబేట్లు మీరు ఎందుకు పెట్టలా? మీ దాంట్లో అనకూడదండి ఇట్లా. మరి ఎందుకన్నా అంబటి రాంబాబు గారు నీ గంట అరగంట చాలంటే నువ్వు కామెంట్ చేసావు, అదేదో ఆయన అడుగుదాంలే అని చెప్పి ఇంకోళ్ళ పేరు చెప్పావు అక్కడ. ఇవన్నీ అసెంబ్లీ మేము అనలేదని బయటకు వచ్చి అన్నంత మాత్రానే బాదు, చిరంజీవి నన్ను గౌరవంగా చూశాడు అన్నంత మాత్రానే బాదయ్యా. ఎక్కడే బాగు కొడితే అవన్నీ వెనక్కే వస్తాయి. మీరందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏదో కులాలు కొంపటి రాజేద్దాం అనుకుంటే నష్టపోయే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మీ అందరూ తెలుసు, నేనేదో సీఎంని అయిపోతా తెల్లారేపాటికి, నాకు ప్రజాబలం ఉంది, నా ఫ్యాన్స్ ఉండారు దేశం మొత్తం అని చెప్పి బరిలోకి దూకి 18 సీట్లు పరిమితమై కాంగ్రెస్లో కలిపాడు చిరంజీవి గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు గెలవాలి అసలు. ఆయన కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలోకి వచ్చాక ఆయన కూడా అందరూ కావాలి, ఇది మనం అందరం కావాలి, జగన్ ఓడించాలంటే తప్పదని చెప్పి ఆయన వచ్చి చక్క కూటమి ప్రభుత్వంలో గెలిచి కానీ మంచి పనులు ఆయన చేస్తుంటే మీరు ఇవాళ కులాల కొంపట్లు పెట్టి అన్నని అంటే తమ్ముడిని ఎన్నిసార్లు తిట్టారు? అన్నకి సిగ్గులేదేమో కానీ మాకు బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ మీరు ఎన్నిసార్లు తిట్టినా మాకు బాధ అనిపించింది. ఆయన 4 పెళ్ళి 5 పెళ్ళి చేసి వాళ్ళ పిల్లలు ఏమన్నా మీ దగ్గర పంచాయతీలకు వచ్చారా? మా ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు ఈ పంచాయతీ చెప్పండి అని సిగ్గు చారాలు లేకుండా అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? ఆ మాట ఎన్నిసార్లు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ని? లోకేష్ని ఎన్నిసార్లు మాట్లాడారు మీరు? లోకేష్ని ఎన్నిసార్లు మాట్లాడారు? ఆయన మెచ్యూరిటీ లేదని లోకేష్ని ఎన్నిసార్లు మాట్లాడారు? భువనేశ్వర్ని కూడా వదలకుండా మాట్లాడారు. చంద్రబాబుని అయితే 60 ఏళ్ళు వచ్చి నువ్వు చచ్చిపోరాదు, నువ్వు ఎందుకు వస్తున్నావు అని కూడా మాట్లాడారు. ఆయన మెంటల్ హాస్పిటల్ అప్పలరాజు ఎవడాడు, సిదిరి అప్పలరాజు ఎవడు, వాడు కూడా ఆయన తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ ఎక్కడాడు, శ్రీకాకుళం జిల్లా వాడు. అయ్యా నీ రాష్ట్రాన్ని నీ జిల్లాను బాగు చేసుకోవడం తెలియదు కానీ ఆయన ఎవడో కైకలూరు సంగతి చెప్పలేదు. మీ అందరూ ఇవాళ పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలన్నీ గుర్తుండే. ఆయన తీసుకెళ్ళి సైక్రాటిస్ట్ చూపిమన్నా. ఇవాళ అదే సైక్రాటిస్ట్ చూపించాల్సిన ఆయన మరి ఎక్కడెక్కడికో వెళ్ళి పారిశ్రామికవేత్తలను కలుపుతున్నాడు, రాండని రెడ్ కార్పెట్ పరుతున్నాడు. మరి అప్పుడు వాళ్ళు అనలేదే సైక్రాటిస్ట్ దగ్గర పోయి వచ్చావని ఎవరు అనలేదే? మిమ్మల్ని చూపించాలిరా బాబు, మీ అందరిని తీసుకెళ్ళి సైక్రాటిస్ట్ దగ్గర చూపి. ఎందుకంటే మానసికంగా మీరు జగన్ చెప్పే మాట ఒప్పుకోలేరు, నిజం ఒప్పుకోలేరు. నిజం ఒప్పుకోవాలా, జగన్ చెప్పిన అబద్ధాలు చెప్పాలా అనే దాంట్లో మీకు మైండ్ అంతా పోయి మీరు ఎట్టబడితే అట్ట అసెంబ్లీలో మాట్లాడారు. అయ్యే మాటలు మీ అందరినీ చూస్తే వెనక్కి అసెంబ్లీలో ఎట్లా మాట్లాడింది అందరికీ తెలుసు. కొడితే అక్కడికి అవన్నీ వస్తాయి. మేమేం మాట్లాడలేదు. వాళ్ళు బాలకృష్ణ మాట్లాడిన సైకోసి ఆడిస్తే మీకు వినపడింది. మరి మీరు మాట్లాడిన మాటలు ఎవరికి వినపడలే. మీరు ఎట్ట మాట సిదిరి అప్పలరాజు కానీ మరి యాదవ్ కానీ అనిల్ యాదవ్ కానీ ఆడి సినిమా డైలాగులు 21 పూర్తి చేస్తాం, 22 పూర్తి చేస్తాం, 23 పూర్తి చేస్తాం మీరు చెప్పుకొచ్చేవాళ్ళు కదా. అంబటి రాంబాబు నువ్వు ఇంకేముంది తెల్లారేపాటికి మాకు అది పోలవరం పూర్తి చేస్తున్నామని ఇట్లాంటి మాటలన్నీ మీరెట్ట అబద్ధాలు చెప్పాడంట ఆయన. ఎవరు? ఆయన కైకలూరు ఎమ్మెల్యే. మరి మీరు నిజాలు చెప్పారా? బుల్లెట్ వచ్చిందా కాదు, ఎప్పుడు దిగిందో చూసుకోండి సినిమా డైలాగులు చెప్పి ఈసారికి పూర్తి చేస్తాం, ఆసారికి పూర్తి చేస్తాం. పోలవరం లేదు, అమరావతి లేదు, ఎక్కడెక్కడ ఇవన్నీ మూసేశారు. ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా అన్న క్యాంటీన్లు 5 రూపాయలు పెట్టే భోజనాలతో కూడా మూసేసి మీ ఇష్టం వచ్చినట్టు జనానికి అయితే ఉపయోగపడతాయి అయ్యే మూసేశారు. మీరు క్లోజ్ చేసి జనానికి అవసరం లేని ఇవన్నీ నేను అన్ని కట్టే ఇన్ని కట్టే ఏమి లేదు, ఆడ పునాదులు తప్పితే ఏమి లేదు అని వాటి మీద పడదాం పాండి. ఏదైతే ఎక్కడైతే మంచి జరుగుతుందో ఆ రోజు నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ బాగా చేస్తావని అందరూ తెలుసు. చిరంజీవి గారు కూడా ఇందులో పాలు పంచుకోవద్దండి. ఎందుకంటే కులాలు చిచ్చు పెట్టి ఇంకా అతి చేసినా కూడా కూటమి ప్రభుత్వంలో
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అది గమనించుకొని మాట్లాడండి. మీరు కూడా, మీరు ఉంది కాంగ్రెస్లో, మీ తమ్ముడు ఉంది కూటమిలో. మీరు కాంగ్రెస్కి నిజంగా కాంగ్రెస్లో నేను మంత్రిగా ఉన్నా అనుకుంటే మాకు సపోర్ట్ చేసేవాడు అమరావతి అప్పుడు. ఎందుకంటే ఆయన చేశాడు సపోర్ట్. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ పార్టీ కట్టుబడి ఉన్నాడు, వాళ్ళ పార్టీని విధానానికి కట్టుబడి వాళ్ళు చెప్పిందే మాకు చెప్పాడు అమరావతి ఇక్కడే ఉండాలి. మీరెందుకు చెప్పలేకపోయారు ఆ రోజు? మరి రాహుల్ గాంధీ కూడా అమరావతి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి అట చేశాడు ఎడ చేశాడు అని చెప్పేసి ఇలా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిందే మీ కాంగ్రెస్ పార్టీలో నుంచి వ్యతిరేకంగా పెట్టిన పార్టీయే వైసీపీ. అది ముందు గమనించుకోవాలి. ఎవరు చిరంజీవి గారైనా ఆయన బయట పెట్టి మీకు వ్యతిరేకంగా మీరు పాదయాత్రకు వద్దన్నారని సోనియా గాంధీని ఇన్ని తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తులేదా మీకు? ఆమెను ఇన్ని తిట్టిపోసి వచ్చి ఆయన పార్టీ పెట్టి జయ్యమంటా వచ్చాడు. అంతేగాని ఆయన ఏదో పైనుంచి దిగి రాలేదు. రాజశేఖర రెడ్డి కొడుకు అన్న ఒక్క చరిష్మాతో గెలిచాడు. అదే ఆయన ఎంత చేశాడో అందరికీ చేసి 11 సీట్లకు ఆఖరి ప్రతిపక్షం కూడా లేనట్టు జనమే ఇచ్చారు. దానికి ఇవాళ ఆయనకి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే జనమే ఇవ్వలేదు మీకు. మిమ్మల్ని ప్రతిపక్షానికి కూడా పనికిరావని జనమే మీకు ఒకటి ఇచ్చేశారు. మీరు ఇంట్లో కూర్చోమని. లేదా ప్రతిపక్ష హోదా లేకపోయినా నేను ప్రజల పక్షాన్ని నిజంగా పోరాడాలంటే వాళ్ళ అసెంబ్లీలో కూర్చునేవాడివి. నువ్వు కూర్చొని నువ్వు కూడా మాట్లాడేవాడివి నీ సమస్య మీద, మా సమస్యల మీద, ప్రజల సమస్య మీద. అదేం కాదు నాకు హోదా ఇస్తేనే వస్తా అంటే నువ్వు హోదా ఇస్తాని 11 సీట్లు వస్తే హోదా ఎట్టేస్తారని వస్తావు. పోనీ వచ్చి కూర్చో. నువ్వు కూర్చోపోగా 10 నియోజకవర్గాల వాళ్ళు కూడా ఈసారి ఆ నియోజకవర్గాల వాళ్ళు కూడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉంటేనే వస్తాడు. మీ సమస్యలు ఎవరు అడుగుతారు అక్కడ? మీ సమస్యలు అడగటానికి మీరు ఒకరిని ఎన్నుకున్నారు మీ నియోజకవర్గంలో ఒక నాయకుడిని, ఎమ్మెల్యేని. మరి ఎమ్మెల్యే అక్కడ రాకపోతే మీ సమస్యలు ఎవరి ద్వారా తీసుకెళ్తారు? అక్కడికి రానాడు మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గ సమస్య ఇది అయ్యా అని చెబుతాడా? కాబట్టి వీళ్ళందరూ కూడా గెలిచావు ఉండాము, జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే అది చేస్తాం. మనక్షాక్షిని చంపుకొని బతికేది ఎవరన్నా ఉండారు అంటే అది జగన్ వండుకోవనేనండి. వాళ్ళందరూ సాక్షిని చంపుకొని జగన్మోహన్ రెడ్డి సాక్షిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది చెబుదాం అనుకొని బతికేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇది ఇంకా రేజ్ చేసి కులాల కుంపటి చేయాలని చూస్తున్నారు. ఎవరో కూడా ఏది చేయొద్దు. బాలకృష్ణ గారు అంటము తప్పే, అట్లాగే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని దాయటము తప్పే. రెండూ తప్పే. బాలకృష్ణ గారు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు అసెంబ్లీలో. తప్పకుండా ఆయనకి ఇప్పుడు మనం చెప్పపోయినా ఇవాళ బయటకు చంద్రబాబు గారే చెబుతాడు. ఆయనకి ఇంకొకళ్ళు ఎవరు చెప్పక్కర్లా. ఎందుకంటే ఆయన 2 రకాల ఆయన చుట్టము ప్లస్ తారక రామారావు గారి కొడుకు కూడా ఆయనే చెప్తాడు. వాళ్ళ బావగారు కనుక ముఖ్యమంత్రి గారే చెబుతాడు. ఆయన ఇంకొకరి చేత చెప్పించుకునే అవసరం ఉండదు. ముఖ్యమంత్రి గారే చెబుతాడు. తప్పు ఇట్లా మాట్లాడుతావు, నువ్వు ఇంకోసారి ఇలా చేయొద్దని ఆయన అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బాలకృష్ణ సంగతి అందరికీ తెలిసిందే. మనం అందరం చూస్తున్నాం. ఆయన ఫస్ట్ నుంచి కూడా బోలా మనిషి మాట్లాడతాడు. మళ్ళీ హక్కుని చేర్చుకునే విధానం బాలకృష్ణది. అలాంటి బాలకృష్ణ ఏదో మాట అన్నాడని నన్ను దాచాడని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డిని దాపెట్టడం కూడా తప్పే. ఎందుకంటే ఆయన చేసిన అవమానం అందరూ తెలుసు. మీరు కార్లు బయట పెట్టి రమ్మన్నారు, మేమందరం ఎమ్మడబడ్డాం, మిమ్మల్ని జయమరావతి అనమని మాట్లాడకుండా పోయారు. మీరు మాకు ముఖ్యం కాదు, అమరావతి ముఖ్యం కాదు, మాకు ఇదే ముఖ్యం, ఇంకా 30 ఏళ్ళు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, కాళ్ళు పట్టుకోవటానికైనా మేము వెనకాడమని లోపలికి వెళ్ళారు. మీరు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటే పోసాను మురళి తిక్క బాగా కుదిర్చాడు. అక్కడ దండం పెట్టిన నమస్కారం అన్నా కూడా మొహం తిప్పుకున్నది. ఎన్నిసార్లు ప్లే చేశారు అది. మీరు మీ ఆవిడ పోతేనప్పుడు ఘనంగా గౌరవించాడు, మళ్ళీ గౌరవిస్తాడు అనుకున్నాడే. మీ అవసరానికి మీరు పోయారు, ఆయన అవసరానికి ఆయన ఆ రోజు అట్లా ప్లే అయ్యింది. అది అంతే. కానీ తర్వాత నువ్వు పోతే అది మీ సినిమా యాక్టర్లను వేసుకుపోతే ఆయనకే నీదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అందరికీ తెలుసు. చెల్లెల్ని అమ్మనే గౌరవించని వాడు తల్లిని గౌరవించడు. చెల్లెల్ని పక్కన పెట్టండి, ముందు తల్లిని గౌరవించడు. మా సన్నీ కోట్లేండి రామరాజ్యం తెస్తాడు, ప్రజారాజ్యం తెస్తాడని ఊరు తిరిగి ఓట్లు వేపించి అమ్మ కూతుళ్ళు ఇద్దరు వేపిస్తేనే ఇలా వాళ్ళు ఏడుండారంటే సోదిలో కూడా లేరు ఆయన దృష్టిలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దాచిపెడితే నువ్వు ఎవడు నమ్మరయ్యా చిరంజీవి గారు, మీరు కూడా బ్లేమ్ అయిపోతారు. కాబట్టి అందరిది తప్పే. వీళ్ళు డిబేట్లు పెట్టి దీన్ని మళ్ళీ ఇంకోటి కులాలదా తీసుకుపోయి మేము అట్ట మాట్లాడుతున్నాం, మేము ఇట్ట మాట్లాడుతున్నామని మీ కులాల కొంపటి ఏందో అందరికీ తెలుసు. పోయిన 5 ఏళ్ళలో మీరు చేసిన పని ఇదే కదా. ఎవరి కులం వాళ్ళ చేత వాళ్ళని తిట్టించండి, దమ్ము ధైర్యం ఉండే. వాళ్ళ కొడాలి నాని ఏమయ్యాడు, వల్లభనేని వంశీ ఏమయ్యాడు, నోరు మూసుకొని ఇళ్లలో కూర్చున్నారు. తగుదునమ్మా అని ఇంకా పేరు నానికి దింపుడు కాళ్ళ మాసి అంబటి రాంబాబు కొందేం జగన్మోహన్ రెడ్డి ఇంకేదో మాకెత్తాడు రేపు జైళ్ళు పోతే మేమందరం ఈ పార్టీ పగ్గాలు పుచ్చుకొని ఏలబడదాం అనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి ఆడికి పోయినా పాపోయినా ఆయన ఎవరికి ఈడు ఇచ్చే వాళ్ళకి ఎత్తాడు. ప్రజెంట్ నిన్న కూడా చెబుతున్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి ఏడేముంటుందని చెప్పేసి. అంటే ఆయన దించుతున్నాడు రంగంలోకి. ఆయన ఎప్పుడు ఆయనే మాట్లాడతాడు, ఇప్పుడు కూడా ఆయనే మాట్లాడతాడు, ఆయన జైలు పోయినా పాపోయినా. కాబట్టి మీరందరూ
ఆయన మాకేదో మెడల్స్ వేస్తాడు మేము అనగానే అని మీరేం చెప్పబాకండి. ఆయనే మూసుకున్నాడు, పద్మనాభరెడ్డి ఆయనే నోరు మూసుకొని ఇళ్లల్లో కూర్చున్నాడు. రైలు తగలబెట్టి జంజామతంగా ఏదో చెయ్యాలి చంద్రబాబుని అని చెప్తే ఇవాళ ఏమి లేదు, ఇంట్లో కూర్చొని హరే రామ హరే కృష్ణ అనుకుంటా కూతురుకు కూడా పగై కూర్చున్నాడు. మీరందరూ కూడా అలాంటి కోవలోకి రావద్దని మీరు నిజాలు మాట్లాడారు. మీరున్నప్పుడు అసెంబ్లీ ఎలాగుంది ఒక్క మాట బాలకృష్ణ గారు అంటే ఇవాళ ఇంత అంటున్నారు. ఆయన తప్పే అందరు ఖండించారు. ఆయన ముఖ్యమంత్రి గారు మంచి క్లాస్ బీకుతారు, ఎందుకంటే బాగానే బీకి అట్లా అనకూడదని చెప్పి ఆయనకి చెప్తారు. కాబట్టి మీరు తాగుబోతాళ్ళు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు, మీరు ఎంతమంది దాగి గుట్టకాలు వేసుకొని వచ్చారో అందరూ తెలుసు. అసెంబ్లీకి చూడలేక అసెంబ్లీ సీనే చూడటం మానేశారు. ఇప్పుడిప్పుడే కత్తి అసెంబ్లీ చూడటానికి మొదలయ్యాం. దీన్ని రచ్చ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంట్లో చావండి. చావకపోతే ఆ 10 మంది గెలిచిన 10 మంది అన్న వచ్చి అసెంబ్లీలో మీకు ఏం కావాలో సీఎం గారిని అక్కడ మాట్లాడవచ్చు, మాకు ఇది కావాలి మా నియోజకవర్గానికి అని. అలాంటిది ఏదైనా ఉంటే మాట్లాడండి, అంతేగాని డిబేట్లు పెట్టి ఇళ్లల్లో కూర్చో నువ్వు అదేను నేను ఇదంటా, నువ్వు ఆడింది తిట్టు నేను ఈడింది తిడతా. మీరు తిట్టిన సాక్షిని నమ్మేవాళ్ళు లేరు, సాక్షిని చూసేవాళ్ళు కూడా లేరు. వాళ్ళు లోయెస్ట్ దేవురన్న చూసేది ఉన్నాయంటే సాక్షి అని చెప్పుకోవాలి. ఎందుకంటే నీళ్ళు ఉండే చాట బురద కూడా ఉండదు, అందరికీ తెలుసు. అది భారతిరెడ్డి గారు మరి ఇంకా దాన్ని నడిపిస్తున్నారంటే కిడిప్రోకోలో వచ్చింది కాబట్టి వచ్చిన సొమ్మే కాబట్టి ఆమె అంత దూరమే నడిపించిద్ది. అది ఊరకైనా నడిపిస్తారు వాళ్ళు రూపాయి దాని మీద ఆదాయం లేకపోయినా. కాబట్టి అవన్నీ చూసి జనం ఎవరు చూడలేదు. మా ఏదో చూస్తారని సాక్షిలోనో టీవీ 9లోనో వచ్చి మీ అబద్ధాలన్నీ వినిపించి జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరే దానికి చచ్చిపోతారు. ఇంకో రకంగా ఇప్పుడు 11 సీట్లు బలి అయిపోయారో మళ్ళీ ఈసారి సింగిల్ డిజిట్కి కూడా మీకు అర్హత ఉండదని మనవి చేసుకుంటున్నాం.